మనిషి ఏ రంగంలో అయినా గెలుపొందటానికి సంవత్సరాల కొద్దీ శ్రమించాలి, అహర్నిశలు పోరాడాలి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకెళ్తూ ఉండాలి. సక్సెస్ అనేది అంత తేలిక కాదు. ఏ రంగంలో పైకొచ్చిన వ్యక్తిని చూసినా ఆ వ్యక్తి వెనకాల చాలా ఎక్కువ కృషి ఉంటుంది. కృషి చేయందే అది ఏ రంగమైనా కావచ్చు పైకి రాలేరు. నువ్వు ఏ రంగమైనా నీ లైఫ్లో ఎంచుకో, కానీ దానిలో నెంబర్ 1 అవ్వు అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. దానిలో నెంబర్ 1 అవ్వాలంటే దాని వెనకాల రాత్రి పగలు చాలా కృషి ఉంటుంది. ఒకరోజు ఒక ఫేమస్ జడ్జి వాళ్ళ ఫాదర్ ఒక మాట చెప్పారు. మా ఇంట్లో ఒక మిడ్ నైట్ లైట్ ఆరిపోవటం నేను ఎప్పుడూ చూడలేదు. నా కొడుకు ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు, అతను ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు నిద్రలేగుస్తాడో నాకే తెలీదు అని చెప్పి. సో ఏ రంగంలో నువ్వు వెళ్ళాలన్నా సరే ఎప్పుడు కూడా లైట్లు వెలుగుతూనే ఉండాలి, ఆ శ్రమ జరుగుతూనే ఉండాలి. లైట్లు వెలగటం అంటే చదవటం అనే కాదు, ఏ రంగంలో అయినా మనం మెలకువతో పనిచేస్తూనే పోవాలి. అయితే ఇదే టైంలో ఒకసారి ఆపోజిట్ ఆలోచించుకుంటే డిమోటివేట్ అవడానికి, ఓడిపోవడానికి ఒక్క క్షణం చాలు. అంటే సక్సెస్ సాధించాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఏ రంగంలో అయినా, కానీ ఓడిపోవడానికి ఒక్క సెకండ్ చాలు. ఎందుకంటే ఓటమి ఎక్కడుంటుంది? మన మనసులో ఉంటుంది. ఓటమి భయంతో చాలామంది గెలుపు స్వీకరించలేరు, ఓడిపోయి పక్కకి వెళ్ళిపోతారు, సడన్గా డిమోటివేట్ అయిపోతారు. డిప్రెస్ అవ్వడానికి, ఓడిపోవడానికి ఈ అనేక ఫ్యాక్టర్స్ మనల్ని లాగుతుంటాయి వెనక్కి. ముఖ్యంగా భయం అనే ఫ్యాక్టర్, డిమోటివేషన్ అనే ఫ్యాక్టర్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అసలు మనం సాధించగలం అనే ఫ్యాక్టర్, ఇవన్నీ. ఓ పక్క సక్సెస్ సాధించిన రోల్ మోడల్స్ చాలామంది కనపడుతూ ఉంటారు. కనిపించినా సరే వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు చాలా గ్రేట్ ఏమో, మన వల్ల కాదేమో, ఇలాంటి డిమోటివేషన్స్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. ఓటమి భయం పక్కన పెట్టండి, ఉన్నది ఒకటే లైఫ్, అది చాలా చిన్నది. ఈ లైఫ్లో అనుకున్నది సాధించాలి, చేయాలనుకుని ఖచ్చితంగా చేయాలి. సక్సెస్ ఫెయిల్యూర్ కాదు, మనం కృషి చేసామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనకుండే ఎక్స్పీరియన్స్, వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. మనిషి పరిగెడుతూ ఉంటే ఒక రంగంలో కాకపోతే ఇంకో రంగంలో సక్సెస్ అవుతాడు. అసలు నాకేం సంబంధం లేదు, నా వల్ల కాదు అని కుదేలైపోతే అన్ని రంగాల్లో ఓడిపోతాడు. మీరు ఈరోజు నుంచి ఏ రంగంలో సక్సెస్ సాధించినా వాళ్ళు ఎలా సాధించారు, వాళ్ళ వెనకాల ఉన్న కృషి ఏంటి అని చూడండి. పైపైన కనిపించే మెరుగులు తరుగులు కాదు, మనిషి వెనకాలన్న, ప్రతి మనిషి వెనకాలన్న కథ ఒకసారి చూడండి. ప్రతి విజేత వెనకాల ఒక పెద్ద కథే ఉంటుంది. ఆ కథ వెనకాల చాలా పెద్ద శక్తి, చాలా శ్రమ దాగి ఉంటుంది. అదే అర్థం చేసుకుంటే ఎవరు కూడా మిడిల్ డ్రాప్ అవరు, మధ్యలో వదిలేరు.